రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 96 ఏమి ఇచ్చాడు, 24 కొంటెగిన 6 ఫ్రీ అన్నాడు. అంటే టోటల్ ఎన్ని వచ్చినాయి మనకి మొత్తం. అంటే సో మనకి ఎప్పుడైనా ఇట్లాంటి వస్తువులు ఇచ్చినప్పుడు ఎన్ని ఫ్రీ ఇచ్చినాడో తర్వాత మీకు దాంట్లోనే లెక్కలోనే కనిపిస్తుంది. సో లాస్ట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పండి, ఏమడిగినాడు ఆయన, ఇషాకు ఎంత శాతం రాయితీ లభిస్తుంది అన్నాడు. అంటే మనకి ఏమడిగినాడు ఇక్కడ క్వశ్చన్లోన, డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ అనే కదా అడిగిండేది. సో మనకి ఇక్కడ డిస్కౌంట్ కనుక్కునేటప్పుడు సింపుల్, మనకి ఫ్రీగా ఎన్ని ఇచ్చినాడు, రైటా, ఫ్రీగా ఎన్ని ఇచ్చినాడు 6, అది రాసుకున్నాడు. సో మనకి ఫ్రీగా ఎన్ని ఇచ్చినాడో అవి రాసుకున్నాను. ఫస్ట్ ఫ్రీ ఎన్ని ఇచ్చినాడో ఫ్రీ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలని అంటే టోటల్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని టోటల్. సో నార్మల్గా ఇంటూ 100. ఇప్పుడు చెప్పండి, ఫ్రీ ఎన్ని ఇచ్చినాడు 6, టోటల్ కొనిండేది ఎన్ని ఇంటూ, అంతేనా. ఇప్పుడు చెప్పండి 6 ఒకట్ల 6 5 30, 5 ఒకట్ల 5 2 10. సో ఎంత పర్సెంట్ వచ్చింది 20%. అర్థమైందే, సింపుల్. మనకి ఎప్పుడైనా డిస్కౌంట్ అంటే ఫ్రీ ఇచ్చినాడు అన్నప్పుడు ఫ్రీ ఎన్ని ఇచ్చినాడు పైన రాసుకోండి, ఫ్రీ ఇచ్చినవి కొనుగోలు చేసిన మొత్తం కింద రాసుకోండి ఇంటూ 100. అది గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్. క్వశ్చన్ నెంబర్ 97 చూడండి, మీరు చేయగలుగుతారు ఈజీగా. అది ఒక రిటైల్ షర్ట్ పైన రాయితీ స్కీమ్లు అందిస్తున్నాడంట. 3 కొనుగోలు చేస్తే 2 ఉచితం అంట. సో మనకు ఫ్రీ ఎన్ని ఇచ్చినాడు 2. టోటల్ ఎన్ని అయితే 5. కాబట్టి 2/5 చేస్తే మీకు వస్తుంది 40% వస్తుంది. రైట్. సో అది చేయండి 98. సో నెక్స్ట్ 98 తర్వాత 97 కదా ఇప్పుడు చెప్పింది 97. నెక్స్ట్ 98 40%. ఏమి ఇచ్చాడు చూడండి, ఓ పండుగల సమయంలోన షాప్లోని బ్యానర్లోన 9 వస్తువులను చెల్లించి 5 వస్తువులను పొందాలి అంటున్నాడు. సో 3 వస్తువులకు మాత్రం డబ్బులు కట్టిగిన 5 వస్తువులు తీసుకోవచ్చు మీరు. అంటే మనకి ఇక్కడ ఎన్ని ఫ్రీ వచ్చినట్ల, 2 ఫ్రీ వచ్చినట్ల, అంతే కదా. 3 వస్తువులు 5 వస్తువులు కొనండి, 5 వస్తువులు తీసుకోబో, కానీ 3 వస్తువులు డబ్బులు చెల్లించాలంట. 3 వస్తువులు డబ్బులు చెల్లించాలంటే ఇంక ఎన్ని ఫ్రీ, 2 ఫ్రీ. సో 2 వస్తువులు ఫ్రీ ఇచ్చినట్ల. పై మొత్తం టోటల్ వస్తువులు అన్ని 5. సో 2/5 ఇంటూ 100. రైటా. దీనికి కూడా ఎంత వస్తుంది ఆన్సర్ 40% వస్తుంది. నెక్స్ట్ 101 క్వశ్చన్ నెంబర్ చూడండి, ఒక బిస్కెట్ ప్యాకెట్ యొక్క ధర 16 రూపాయలు అంట. రైట్. ఒక బిస్కెట్ యొక్క ప్యాకెట్ ధర 16 రూపాయలు అంట. కానీ అదే 4 ప్యాకెట్ల ధర, అట్లాంటివి 4 అయితే వాటి యొక్క ప్యాకెట్ల ధర ఎంత అంటున్నాడు చెప్పండి, ఎంత ఇచ్చినాడు 56 రూపాయలు అయితే. 56 రూపాయలు అయితే రాయితీ శాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, నార్మల్గా ఫస్ట్ ఎంత ఇచ్చినాడు ధర, ఎంత ఇచ్చినాడు ధర, ఒక బిస్కెట్ యొక్క ధర ఎంత ఇచ్చినాడు 16 రూపాయలు ఇచ్చినాడు. బట్ నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే ఇట్లాంటివి కొన్ని ఏంటంట 4 అంట. అట్లా 4 యొక్క ధర ఎంత అంటున్నాడు 56. అంటే అప్పుడు 56/4 వేసుకుంటే చాలు. ఒకటి ఎంత వస్తుందో, ఒకటి ఎంత పడుతుందో తెలుస్తుంది కదా మనకి. అప్పుడు 4 కలిపి 56 రూపాయలు అన్నప్పుడు ఒకటి ఎంత అయితే చెప్పండి, 4 ఒకట్ల 4 16 రూపాయలు. అంటే ఇక్కడ మాత్రము 16 రూపాయలు అని చెప్తున్నాడు ఒక బిస్కెట్ ధర. అలాంటివి 4 కలిపి తిగిన ఈడు ఎంత ఇచ్చినాడు కదా, అప్పుడు డిస్కౌంట్ ఇచ్చినట్లేనే కదా. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు మనకి 2 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినాడు. కింద ఏం రాయాలా, 14 రాయాలా 16 రాయాలా, ఇంటూ, అంతేనా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 25/2 అంటే 12.5% ఇచ్చినట్ల డిస్కౌంట్. మనకి ఎంత ఇచ్చినట్ల 12.5% డిస్కౌంట్ ఇచ్చినట్ల. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 చూడండి, ఏమి ఇచ్చినాడు, ఒక బిజినెస్ వ్యక్తి 3 వస్తువులను కొంటే ఒక వస్తువు ఫ్రీ అంటున్నాడు. 3 కొంటే ఒకటి ఫ్రీ అంట. అదనంగా మరో 20% రాయితీ కూడా ప్రకటించాను. అయినా మొత్తం రాయితీ ఎంత శాతం అంటున్నాడు. ఇది అప్పుడే ఛార్జింగ్ అయిపోయింది ఇది. రైట్. చూడండి, 3 కొంటే ఒకటి ఫ్రీ అంటున్నాడు, అంతేనా. 3 వస్తువులను కొంటే ఒక వస్తువు ఫ్రీ అంటే మొత్తం ఎన్ని వస్తువులు అయితే అప్పుడు 3 కొనుక్కునండి, ఒకటి ఫ్రీ తీసుకోపోండి అనకష్ట అంటున్నాడు. అంటే మొత్తం ఎన్ని వస్తువులు అయితే 4 వస్తువులు అయితే ఎన్ని ఫ్రీ ఇస్తాడు, ఒకటి. అప్పుడు మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్లా 25%. ఈ విధంగా ఒకటి చెప్పినాడు,
మళ్ళీ దీంతో పాటు మళ్ళీ ఇంకోటి కూడా రాయితీ ఇస్తాడంటే ఎంత పర్సెంట్ రాయితీ ఇస్తాడు ఇంకోటి అడిషనల్ గా 20% రాయితీ ఇస్తున్నాడు అండి. చూడండి ఇంతకు ముందు ఎక్కువ మనకి లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 20% రాయితీ 25% ఇట్లా ఇచ్చేసి ఓవరాల్ గా ఎంత రాయితీ అని అంటుండే. ఇప్పుడు ఏమంటున్నాడు ఫ్రీ ఇచ్చేదందుకు కూడా చెప్పి మళ్ళీ రాయితీ కూడా ఇచ్చినాడు అనమాట. అర్థమవుతుంది నా క్వశ్చన్ అడిగేది. సో ఫస్ట్ మనకి ఫ్రీ చేయడానికి మీరు ఒక పర్సెంటేజ్ కనుక్కోండి, ఎంత డిస్కౌంట్ వస్తుందో కనుక్కోండి. తర్వాత మనకి ఇంకో డిస్కౌంట్ ఏమి ఇచ్చాడు మళ్ళీ 20% డిస్కౌంట్ అన్నాడు. అప్పుడు మనకు ఓవరాల్గా చేసేకి తెలుసు కదా. సో ఏమైతే చెప్పండి మనం 100 అనుకుంటాం. 100 × 25% అంటే ఎంత 3/4. నెక్స్ట్ 20% అంటే ఏమవుతుంది 4/5. సో 4 క్యాన్సల్, 5 గంటల 10, నెక్స్ట్ 23 60. 60 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది తెలుసు కదా. దీన్ని ఎంట్లో నుంచి తీసేయాలి నైన్స్ గారికి 100 నుంచి తీసేయాలని గుర్తుపెట్టుకోండి. రైట్ మనకి ఓవరాల్ డిస్కౌంట్ ఎంత వస్తుంది 40%. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది కూడా కనుక్కోవాలి, తర్వాత మళ్ళీ ఇంకొక పర్సెంటేజ్ ఇచ్చాడు కదా, అప్పుడు ఆ రెండు కలిపి చేయాలన్నమాట. ఆల్రెడీ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ క్లాస్ బాగా ఇంటికినే ఈ 111 ఈ మెథడ్ యూజ్ చేసిపోతారు. చూడండి ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్, ఒక ప్రచారకర్ వద్ద ఏం చేసినాడంటే ఒక పుస్తకము ఒక 100 కాపీని 25% రాయితీతో కొనినంట. ఎన్ని పుస్తకాలు అంటారా, ఎన్ని పుస్తకాలు అంటున్నాడు 100 పుస్తకాలు అంటున్నాడు. సో 100 పుస్తకాలను ఏం చేసినాడంట 25% డిస్కౌంట్ అంటే మైనస్ రాయాల. ఇంతకు ముందు మనకి లాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏం చెప్పినాం, ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. ఇక్కడ డిస్కౌంట్ అనేది కాబట్టి డిస్కౌంట్ అంటే కూడా తగ్గింపు కిందకి వస్తుంది కాబట్టి నేను మైనస్ గుర్తుని ఇండికేట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకున్నాను. రైట్ ఇక్కడ మైనస్ అంటే మళ్ళీ లాస్ అనుకున్నారు, మనం డిస్కౌంట్ గురించి చెప్తాం కాబట్టి డిస్కౌంట్ అవుతుంది. రైట్ నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, మరో 50 కాపీలన్నీ రిటైల్ వద్ద 10% రాయితీతో కొనినంట. మళ్ళీ ఇంకొక 50 పుస్తకాలను ఎంత కొన్నాడంట 10% రాయితీ అంటున్నాడు. ఎంత పర్సెంట్ 10% రాయితీతో కొన్నాడు. అంటే లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఓవరాల్ డిస్కౌంట్ ఎంత అని అడిగినారు. అదే ఉంటుంది చూడండి ఏమి ఇచ్చింటాడు, ఆ రిటైల్ వద్ద అయితే అతనికి లభించిన మొత్తం రాయితీ ఓవరాల్ డిస్కౌంట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చేసినప్పుడు మీకు కొంత డైరెక్ట్ మళ్ళీ ఇంటి చేయొద్దండి. 100 × 25 లేదంటే 50 వస్తుంది. ఎప్పుడైనా కానీ వస్తువులు ఇచ్చాడు కదా, ఈ వస్తువులకి మనం రేషియో కనుక్కొని చేస్తే మీకు ఇది ఏమవుతుంది క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఈ 100 నేను ఏం చేస్తాను అంటే 100 50 కదా, సో 0 0 క్యాన్సల్. చెప్పండి అంటే 2:1 అని రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 100 ప్లేస్లో నేను ఏం రాస్తాను అనుకుంటే 2 అని రాస్తా, 50 ప్లేస్లో ఏమని రాస్తా ఈజీ అయిపోతుంది అనమాట క్యాలిక్యులేషన్. అప్పుడు నార్మల్గా ఇంటి చేసేది మనకు తెలుసు కదా 25 గంటల 50 మైనస్ రైటా. నెక్స్ట్ సో మొత్తం ఓవరాల్గా ఏమొస్తుంది -60. సో మనకి ఇక్కడ వస్తువులు అన్నీ వచ్చాం వస్తాం 3 వస్తువులు కాబట్టి దీన్ని ఏం చేయాలి /3. 3వ కార్డుల 3 × 6 అంటే ఎంత పర్సెంట్ వచ్చింది మనకి ఓవరాల్గా 20% డిస్కౌంట్ వచ్చింది. మనకి ఆల్రెడీ సేమ్ ఇదే ప్రాఫిట్ అండ్ లాస్లో కన్నా కొన్ని వస్తువులు అమ్మినారన్నప్పుడు మనం ఫస్ట్ రేషియో అనుకుంటాం, వస్తువులకి లాభం అన్నప్పుడు +20 నష్టం అన్నప్పుడు -10 రాసుకొచ్చి ఓవరాల్గా లాభం నష్టం వచ్చేది అన్నప్పుడు అన్ని కూడుకొని మొత్తం చేసాం కదా. ఈ ప్రాసెస్ సేమ్ అదే విధంగానే చేయొచ్చు రైట్, అదే మెథడే. బట్ ఇక్కడ డిస్కౌంట్ అని క్వశ్చన్ తీసుకున్నాను అంతే రైట్. కావాలంటే నెక్స్ట్ లెక్క చూడండి ఎన్ని లెక్క ఉందని క్వశ్చన్. నెక్స్ట్ 112 112 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు, పెన్ను మరియు పెన్సిల్ యొక్క ముద్రణ ధర నిష్పత్తి ఇచ్చినాడు రైట్. ముద్రణ ధర అంటే ఏమి మార్కెట్ ప్రైజే కదా రైట్. ముద్రణ ధర నిష్పత్తి ఇచ్చినాడు 1:2 అంట. చూడండి దుకాణదారుడు పెన్ను పైన 40% రాయితీ ఇచ్చినాడు, అలాగే పెన్సిల్ పైన పెన్ను మరియు పెన్సిల్ పై రెండింటిపైన కలిపి 30% రాయితీ ఇచ్చాడు. రెండింటిపైన కలిపి అర్థమవుతున్నదా. సో ఇప్పుడు చూడండి ఒకటి పెన్ను ఇంకోటి వచ్చేసి కాసి పెన్సిల్. మీరు రాయదండి మీకు అర్థమయ్యే రాస్తున్నారు. పెన్ అనేటివి ఎంత రేషియో ఇచ్చిండేది ఒకటే 1:2, పెన్సిల్ 2 రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే పెన్ను పైన రాయితీ ఇచ్చాడు. ఎంత ఇచ్చినాడు అంటారా 40% రాయితీ ఇచ్చినాడంట. 40% రాయితీ ఇచ్చినాడు. పెన్సిల్ పైన ఎంత ఇచ్చినాడో తెలీదు, కానీ ఓవరాల్గా ఎంత ఇచ్చినారో తెలుసు. మళ్ళీ ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ వచ్చిందంటారా 30%. చూడండి ఇక్కడ ఓవరాల్గా 30% డిస్కౌంట్ వచ్చిందంట. ఇక్కడ ఎంత చెప్పండి -40 కదా ఇది, అదే -40 కదా ఇది. ఇక్కడ చూడండి ఓవరాల్గా 30% డిస్కౌంట్ వచ్చేదాని కష్టం అంటున్నాడు. అంటే ఇక్కడ డైరెక్ట్ 30 ఇక్కడ వచ్చిందంటే ఓవరాల్ డిస్కౌంట్ 30 వచ్చిందంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి రైట్. మనకి /3 చేసిండే వచ్చిందాన్ని /3 చేసిన 30 వచ్చింటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి 30ని 3తో ఇంటూ చేయాలి అంతే కదా, సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రకారమే. సో అప్పుడు మనకి 30 × 3 చేసి ఏమవుతుంది
ఎంత అవుతుంది అంటే ఇక్కడ 90 రావాలి, ఇక్కడ 90 రావాలా. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉన్నది డిస్కౌంటే కాబట్టి ఇది ఆల్రెడీ 40 ఉండేది కాబట్టి ఇది 90 ఇచ్చేది అంటే ఇది ఎంత ఉండాలి ఇక్కడ 50 ఉండాలి. సో ఇక్కడ 50% రావాలనుకుంటే దీన్ని 50 రావాలంటే దేంతో ఇంటి చేస్తారు 2తోనే కదా ఇంటి చేసిండేది. సో 2తో ఇప్పుడు ఒక నెంబర్ని 2తో ఇంటి చేస్తే అది 50 రావాలి లేదు. సో 2 సో 25%. సో అంటే మనకి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి 25% డిస్కౌంట్ ఇవ్వాలి. అర్థమవుతుంది. సేమ్ ఇట్లే కదా ఇదే మెథడ్గా చేసిండే ప్రాఫిట్ అండ్ లాస్ ఏమైనా చేసిన సేమ్ ఇట్లే చేసిండేది. మీరు అలా కరెక్ట్గా చదివింటే ఇది ఈజీగా వచ్చేస్తుంది. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 137 ఏమి ఇచ్చినాడు చూడండిరా. ఒక వ్యక్తి తన సరుకును 20% పెంచి ప్రకటించాను అంటున్నాడు. 20% పెంచినాడంట. రైటా 20% పెంచినాడంటే మీరు ఏమని రాసుకోవాలి చెప్పండి. 20% అంటే 1/5 నార్మల్గా. సో ఇది 5 భాగాలు ఉంటే ఒక భాగం పెంచాడు కాబట్టి ఇది 5 భాగాలు ఉంటే పెంచింది ఎన్ని భాగాలు అవుతుంది 6 భాగాలు అవుతుంది. రైట్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అమ్మే సమయంలోన 1 కిలోగ్రాముకు బదులుగా 900 గ్రాములు బరువు ఉపయోగించాను అని అన్నాడు. మీకు ఆల్రెడీ సేమ్ ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చాయి. రైటా పెంచినాడు కాబట్టి 20% అంటే మనకి ఏమైతే చెప్పండి ఇది 5 భాగాలు అవుతుంది ఎన్ని భాగాలు అవుతుంది 6 భాగాలు అవుతుంది. రైటా నెక్స్ట్ మనకి 1 కిలోగ్రాముకు బదులుగా ఎంత వాడుతున్నాడంట 900. అంటే మనకి ఇక్కడ కొనేటప్పుడు నార్మల్గా ఎంత ఉన్నట్టు మనకి ఇక్కడ 900 గ్రాములు, కానీ అమ్మేటప్పుడు మోసం చేస్తాడు కదా వాడు. అప్పుడు ఎంత అని చెప్తున్నాడు వాడు 1000 గ్రాములు అనుకోసం చెప్తున్నాడు. అయితే లాస్ట్ ఓవరాల్ ప్రాఫిట్ లేదా లాస్ట్ పర్సెంటేజ్ ఎంత అనుకోసం అడిగినారు. రైటా సో ఇప్పుడు చెప్పండి 2 zeros క్యాన్సిల్ కదా 5 ఒకట్ల 5 2 10 3 2 6 3 3 9. సో ఇక్కడ 3 2 2 4. సో మనకి ఓవరాల్ ఎంత వచ్చింది ప్రాఫిట్ పర్సెంటేజ్ 1 వచ్చింది. ఇది ఒక భాగమే వచ్చింది. ఇది 1 వచ్చింది. ఇది 1/3 అంటే ఎంత చెప్పాలా 3% అయినా గుర్తున్నాయి లెక్కలు ఇందుకు ఇవి ఏమైనా గుర్తున్నాయి గుర్తులేవా. రైట్ నెక్స్ట్ లెక్క చూడండి 138. ఒక దుకాణదారుడు తన సరుకుని అతను కొనుగోలు ధర పైన 15% రాయితీతో అమ్ముతాడని ప్రకటించినాడు. ఇక్కడ చూడండి 15% రాయితీ అంటే తగ్గించాడని అర్థము. పెంచినాడని ఇచ్చినాడు ఈడ. ఇప్పుడు ఏమంటున్నాడు తగ్గించాడు. మరి సో 15% అంటే ఎంత 3/20 అంటే ఏమైతే చెప్పండి ఫస్ట్ 20 ఉంటే తర్వాత ఏమవుతుందంట అదే చెప్పిండేది. రైట్ నెక్స్ట్ ఏమన్నాడు చూడండి అమ్మే సమయంలోన 1 కిలోకు బదులుగా 680 గ్రాముల బరువు ఉపయోగిస్తున్నాడు అంట. అంటే మనకి అమ్మేటప్పుడు ఎంత చేస్తున్నాడు 680 అని చెప్తున్నాడు. బట్ అమ్మేటప్పుడు ఎంత చూపిస్తుంది అది 1000 గ్రాములు. అంటే 1 కిలోగ్రాము బదులు 680 ఉపయోగిస్తున్నాను అని చెప్తున్నాడు. రైటా అయితే ఏమంటున్నాడు నాకు చెప్పండి అది లాభమా నష్టమే ఎంత శాతం అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ మనకి చేసేయండి 0 0 క్యాన్సల్ అంతే కదా. ఇక్కడ కూడా 0 ఇక్కడ 0 క్యాన్సల్. 2వ కార్డుల 2 5 10 ఇంకేదైనా పోతుందా 17వ కార్డుల 17 4 అంటే 4:5. సో మనకి ఎంత పర్సెంట్ వచ్చింది ఇక్కడ 1/4 ఇంటూ సో ఎంత వస్తుంది ఆన్సర్ 20. రైట్ సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇంకొకటి మీకు అర్థమవుతుంది. ఇంకా 139 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఒక దుకాణదారుడు తన వస్తువుల పైన 30% మార్క్ చేసి మార్కెట్ ప్రైస్ అంటే ఏమవుతుంది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది మార్కెట్ ప్రైస్ చూడండిగా మార్క్ వస్తువులపై 30% మార్క్ చేసి ఇంగ్లీష్ చూడండిగా ఈ షాప్ కీపర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 30% అంటే మార్కప్ ప్రైస్ అంటే పెరుగుతుంది అని అర్థం. మార్కప్ రైట్ ఎప్పుడం కానీ మార్కప్ ప్రైస్ దీనిపైన ఇస్తాడు కాస్ట్ ప్రైస్ పైన పెంచుతాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దానికంటే 30% పెంచినాడని అర్థం. మార్కప్ పర్సెంటేజ్ ఇచ్చినాడు అంటే మార్కప్ పర్సెంటేజ్ మనం దేనిపైన తీసుకుంటే ఎప్పుడు చెప్తుంది మీకు కాస్ట్ ప్రైస్ అంటే ఉండే ఎంతైతే వస్తువు పడుతుందో కాస్ట్ ప్రైస్ కంటే అది ఎక్కువ ఉంటుందంట. ఎంత ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడు 30% ఎక్కువ ఉంటున్నదంట. రైటా అది గుర్తుపెట్టుకో జాగ్రత్త. ఎప్పుడైనా మార్కప్ పర్సెంటేజ్ అంటే పెరుగుతుంది అని అది గుర్తుపెట్టింది. రైట్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. తర్వాత ఆ ప్రకటిత ధర పైన రైట్ అప్పుడు పెంచిన తర్వాత మార్కెట్ ప్రైస్ ఇస్తారు దానిపైన ఎక్స్చేంజ్ ఇస్తాడంటే 10% డిస్కౌంట్ ఇస్తాడంట. సో 10% డిస్కౌంట్ అంటే మీకు రాసుకుని తెలుసు కదా 10 9 అంతే 10% అంటే. నెక్స్ట్ అతడు 870 గ్రాములకు బదులుగా 1 కిలోగ్రాము కనిపించే తప్పు బ్యాలెన్స్ ను ఉపయోగించినాడు. అయితే నికర లాభ శాతం ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఏమంటున్నాడు 30% మార్కప్ ప్రైస్ అంటే ఏమైతుంది పెరుగుతుంది కాస్ట్ ప్రైస్ పైన పెరుగుతుంది. సో 30% అంటే ఇప్పుడు ఏమని రాచ్చు మనము అదే 30% చెప్పిండేది 3/10 అంటే ఏమవుతుంది అప్పుడు
10, 13. నెక్స్ట్ ఏమంటున్నాడు, డిస్కౌంట్ ఇచ్చినాడంట 10% డిస్కౌంట్ అంటే మనం ఏమని రాస్తాము, 10% డిస్కౌంట్ అంటే ఏమని రాస్తాము, 10, 9 అవుతుంది. నెక్స్ట్ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు వాడు, మోసం చేస్తున్నాడంట. 1 కిలోగ్రామ్ బదులు ఎన్ని గ్రాములు వాడుతున్నాడంట, 870 గ్రాములు వాడుతున్నాడంట. సో మనకి 8 గ్రాములు 870 గ్రాములు వాడుతున్నాడు. ఎన్ని కేజీలకు బదులుగా, కేజీకి బదులుగా అంటే 1000 గ్రాములు, అంతేనా లేదా. సో నికర లాభ శాతం ఎంత, ఏమి 3 సున్నాలు క్యాన్సిల్ చేస్తారా, చెప్పండి. తర్వాత ఇటువరకు బాగా చెప్తా, మరి ఇతరులకు ఎవరు చెప్పాలా, చెప్పరా, 3తో పోతుంది కదా, సరే చేయండి అయితే 13 వేల 91 కదా. ఇప్పుడు కొట్టండి కోట్లు, 3తో పోతుంది కదా, చెప్పండి. ఈడే కొడతారా, చెప్పు. 3 2 6, 3 9 27, 3 ముళ్ళ 9. ఇప్పుడు చెప్పండి ఇది ఎంత వచ్చింది, 29. ఇక్కడ 13 ముళ్ళ అంటే ఎంత వచ్చింది మనకి, ఎంత 10 బై ఇంటూ 100. ఇప్పుడు చేయాల, ఆప్షన్స్లో చూసుకొచ్చి ఆన్సర్ చెప్పండి. అప్రాక్సిమేట్ వాల్యూ ఏమన్నా అన్నాడా, లేదంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోమన్నాడా. అన్నీ 30 ఇచ్చినారు, రైటా. సో మనకి చేయండి ఎంత వస్తుంది అప్రాక్సిమేట్ వాల్యూ. డిజిటల్ సమ్ చేస్తారు, డిజిటల్ సమ్ చేయడానికి లేదు కదా, చేయొచ్చా. సో 2 అని వచ్చింది. సో 2 అని వస్తే 1 రావాలి. డిజిటల్ సమ్ 1 వచ్చేది ఏమన్నా ఉండదు ఆప్షన్లో, 5 ఇక్కడ 2 కదా ఉండేది సార్, 5 2 10 కదా. సో 5తో చేయాలి. 5 వచ్చి డిజిటల్ సమ్ ఏమన్నా ఉండదునా, అన్నీ నాకు తెలిసి అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చింటాడు. అది కంప్లీట్ వాల్యూ ఇచ్చిండాడు మీకు దాంట్లోన. ఏది రాదు నాకు డిజిటల్ సమ్, అట్లా చేయకూడదు, రైట్. అప్రాక్సిమేట్ పాయింట్లే ఇచ్చాడు, అన్ని ఆప్షన్స్ అన్ని మనకి ఏం ఇచ్చినాడు, పాయింట్లు ఇచ్చాడు కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ. సో మీరు క్యాల్కులేషన్ చెప్పండి. నియర్లీ వాల్యూ 34.34% వస్తుంది. చూడండి ఏమి ఇచ్చినాడు. ఒక దుకాణదారుడు ఒక పుస్తకాన్ని 2500 కొనేనంట, అంటే కాస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తాడు మనకి. సింపుల్. మీరు అంటే ఫస్ట్ రాసుకొని మీకు చేసేకి రాకపోతే కాస్ట్ ప్రైజ్ 2500. ఏమి ఇచ్చానన్నా ఫస్ట్ అర్థం కావాలి కదా. ప్రాక్టీస్ మనం ఇప్పుడు ఫస్ట్ చేసేది ప్రాక్టీస్. ఎగ్జామ్లో ఇట్లా చేయకూడదు, ఎగ్జామ్లో స్పీడ్ చేసుకొని పోతాం. ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. నెక్స్ట్ దాని కొండ ధర కంటే 15% అధికంగా ప్రకటించాడట. ఎంత పర్సెంట్, 15% అధికంగా ప్రకటించాను. మరియు 345 రూపాయలు రాయితీ ఇచ్చాడంట. తర్వాత ఏం చేసినాడంట, 345 రూపాయలు రాయితీ ఇచ్చినాడు. ఇక్కడ చూడండి మనకి ఎప్పుడైనా కానీ అయితే రాయితీ శాతం ఎంత అనుకుంటాడు. ఎప్పుడైనా కానీ డిస్కౌంట్ మనం దేనిపైన కనుక్కుంటామా, డిస్కౌంట్ ఎప్పుడైనా కానీ దేనిపైన, మార్కెట్ ప్రైస్ పైన. మనకి ఇచ్చేది మాత్రం కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడు. దీన్ని ఏం చేసినాడంటే తర్వాత వాడు పెంచినాడంట. అప్పుడు కాస్ట్ ప్రైజ్ని మనకి పెంచితే ఏమొస్తుంది చెప్పండి, అంతే కదా. మార్కప్ పర్సెంటేజ్ ఇచ్చినట్టు అనమాట. ఆడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చినాడు చెప్పండి, ఎంత, 15%. సో ఇప్పుడు 15% నేను ఏమని రాస్తాను చెప్పండి, రైట్. 15% అంటే 3/20 అంటే ఏమని రాయాలా, 23/20 అని రాయాలి. సో 0 0 క్యాన్సిల్. సో మనకి ఇక్కడ ఏమొచ్చి చెప్పండి, 2 1 2, 2 4, 2 5 10. అంటే మనకి ఏమొచ్చింది, 125 ఇంటూ 23 వచ్చింది. ఇది మనకి ఏంది, ఇది మార్కప్ పర్, రైట్. సో ఎంత వస్తుంది చెప్పండి మనకి, 2875 రూపాయలు. ఇది మనకి వచ్చింది. ఇది ఏది ఇప్పుడు, ఇది మార్కెట్ ప్రైస్. బట్ డిస్కౌంట్ ఇస్తాడంట, లెక్కలో ఇచ్చాడు మనకి డిస్కౌంట్ ఇస్తాడంట. ఎంత డిస్కౌంట్ ఇస్తారా, ఎంతరా, వాడే ఇచ్చాడు కదా ఎగ్జాక్ట్ వాల్యూ. అప్పుడు మనకి డిస్కౌంట్ పర్సెంటేజే కదా కనుకోమని. సో మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే దీనిపైన ఫస్ట్ డిస్కౌంట్ రాయాలి. డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడంట, 380, 345, 345 డిస్కౌంట్ అంట. మనకి కింద ఏముండాలి ఎప్పుడైనా కానీ, మార్కెట్ ప్రైస్ ఉండాలి. ఎంత ఉండాలా, 2875 ఇంటూ 100, రైటా. సో కొట్టండి. మీకు ఆర్డర్ ఏమితో కొడతారు, 5తోనే పోతుంది కదా, ఫస్ట్ 5తోనే కొడతారా. 5 5 25, 5 6 30, 5 5 25. నెక్స్ట్ ఏమన్నా పోతుంది కదా, 3తో పోతుందేమో కదా. ఇది పోవాలి కదా 3తో, అది నువ్వు చెప్తే. ఇది చెప్పండి, ఆర్డర్ పోతుందని చెప్పండి. పాయింట్లు వేసాడు ఏమన్నా. నెక్స్ట్ ఎక్కడ పోదా, డైరెక్ట్ పోతుంటే చూడండి ఆడన్నా. ఇది తప్పు కొట్టామే. నర్సన్ గారు బాగా కనబడుతున్నారు ఈ మధ్యలో. ఇప్పుడు చెప్పు,
డైరెక్ట్ పోతుంటుంది ఏమో చూడండి. 9 వచ్చాయి కదా, 1 డైరెక్ట్ పోతుంటుంది చూడండి. ఏడవుతుంది, ఏడబోదా? 69, 9లో ఎంత అవుతుంది? తక్కువ అవుతుందనే ఎక్కువ అవుతుందనే? ఎక్కువ అవుతుంది. చెప్పండి. 13 తనే ఏమితో పోదా? 3 తనే చెప్పండి అయితే. 3 2 6 3 3 9, 3 1 3. ఇది కూడా పోదు. 571 ఎక్కడ డైరెక్ట్ పోతుంటో చూడండి. 575. ఇది మీరు ఏం చెప్తున్నారు? క్యాల్కులేషన్ నేనే కొడతాను, ఆగండి. 5 5 25, 35 వేల 35, 5 5 25, 5 ఎంత 10, నెక్స్ట్ 5 4 20, 5 1 5 1 5 5 20, 4 గది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 5 6 30, 5 9 45, 5 8 10, 5 9 15, 23 ముళ్ళ, సో 3 4 12, సో 12%. కానీ ఇద్దరు ముప్పు వేయట్లేదు మనకి అందరికి. రైట్. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఒక బూట్ల జత కొన్న వేలే ఇచ్చినట్రా, కాస్ట్ ప్రైజ్ ఇచ్చినాడు. మనకి ఎంత ఇచ్చినాడు కాస్ట్ ప్రైజ్ అనేది? 800 అంట. రైటా? రైట్. నెక్స్ట్ 11,000 ఇచ్చినాడు, అంటే మార్కెట్ ప్రైజ్ ఇచ్చేసినాడు మనకి. రైట్. మార్కెట్ ప్రైజ్ మనకి ఎంత ఇచ్చినాడు? ఇది కూడా పోయింది. రైట్. కాస్ట్ ప్రైజ్ మనకి ఎంత ఇచ్చినాడు రా? 800. మార్కెట్ ప్రైజ్ ఎంత ఇచ్చినాడు? 1060 ఇచ్చినాడు. పండుగ విక్రయాలున దుకాణదారునికి 12% నష్టం వచ్చింది అన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మార్కెట్ ప్రైజ్ కూడా ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు? 1060 అంట. వానికి 12% లాస్ వచ్చిందంట. మనం లాస్ ఎప్పుడైనా ఏమిటి మీద క్యాల్కులేట్ చేస్తాం? అదే కదా. సో మనకి ఎంత శాతం నష్టం వచ్చిందంట? సో 12% లాస్ వచ్చింది. సో 12% లాస్ అంటే ఎంత అవుతుంది? 12% ఎంత అవుతుంది? 3/. రైట్. సో మనకి అప్పుడు ఇదేమని రాయాలా? లాస్ వచ్చేది కాబట్టి తీసేయాలి. 3 ఏం చేయాలా? తీసేయాలి. దేంట్లో నుంచి తీసేస్తారు? సో తీసేసి ఎంత వస్తుంది? బై. రైట్. సో ఇప్పుడు కోట్లు కొట్టండి, డైరెక్ట్ పోతుందా? పోదా? రైటా? 25 1 25, రైటా? 25 ముళ్ళ, తర్వాత 25 రెంట్ల, అంతేనా? సో మనకి చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 22 × 32 చేస్తే 704 రూపాయలు వచ్చేది. కరెక్ట్ అయినా మీరు చెప్పింది? 700. ఏది అవుతుంది 704 అనేది చెప్పండి? అది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ 800 అంట, నష్టం వచ్చేదంట. అప్పుడు 704 అనేది ఏమైతుంది చెప్పండి? అయిపోయి ఆన్సర్ వచ్చి ఇస్తుంది కదా మీకు. ఇప్పుడు మార్కెట్ ప్రైజ్ 1060 ఉండదు నార్మల్గా, కానీ వాడు అమ్మిండేది ఎంత కమ్మినాడు అంటే ఎంత డబ్బులు డిస్కౌంట్ ఇచ్చాడు? ఎన్ని డబ్బులు డిస్కౌంట్ ఇచ్చాడు? మార్కెట్ ప్రైజ్ దానిపైన చూపించేది 1060 రూపాయలు పడుతుంది, బట్ వాడు కొనుక్కునేది 704 రూపాయలకి. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? ఎంత డిస్కౌంట్, ఎన్ని రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు? 356 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినాడు. పర్సెంటేజ్ కదా అడిగింది ఇది. సో డిస్కౌంట్ ఎప్పుడైనా దీనిపైన కూడా. సో 10 ఇంటూ ఇది మాత్రం చెప్తారు 00 క్యాన్సర్ అనే క్వశ్చన్. మీరు చెప్పురు, చెప్పండి. తర్వాత 2 ధర కొట్టాలా? ఏం చెప్తారంటే మీరు తర్వాత ఇంకా డైరెక్ట్ పోతుందా? డైరెక్ట్ పోతే పాయింట్లే కదా, ఏమి ఇచ్చలేడు కదా. సో డైరెక్ట్ ఏదైనా పోతుంటుంది 2 చెప్పండి. యాది పోదా? పోతుంది చూడండి. కోట్లు కొట్టండి, ఏమితో పోతుంది? అదే 53 అనేది ప్రైమ్ నెంబర్ అంటే ఖచ్చితంగా పోతుంటుంది డైరెక్ట్గా. లేదంటే ఇంటి చేయండి. అప్పుడు 5 6 30, 5 5 25, 3 28, నెక్స్ట్ 5 15. అప్రాక్సిమేట్లీ అడిగాడా? ఓకే. అయితే అప్రాక్సిమేట్ వాల్యూ చేద్దాం. ఎంత అవుతుంది? 5 15 మిస్ చేసి ఇస్తాం. అప్పుడు 2 ఉంటుందేమో కదా, 17. సో 53 అప్రాక్సిమేట్ వాల్యూ అనుకుంటే చూడండి. 53 మూల 3 వరకు పోతుంది, 4 కంటే ఎక్కువైపోతుంది. సో 53 మూల. సో 3తో స్టార్ట్ కావాలి. మనకి ఏమి ఇచ్చాడు? అప్రాక్సిమేట్ వాల్యూ 3 అనేది అన్ని మూలే ఇచ్చినట్టున్నాడు కదా, రైటా? సో 53 మూల ఎంత అవుతుంది చెప్పండి మనకి?
3 మూల 9 3 ఐదుల అంటే 159 అంటే 160 అనుకోండి. ఇంకా ఇక్కడ ఎంత ఎక్కువ ఉన్నది 18 ఎక్కువ ఉన్నది అంటే 19 అవుతుంది. సో 19 అంటే ఎంత ఇది 190 అంటే కూడా మనకి 53 4 తీసుకోకూడదు, మళ్ళీ ఏం తీసుకోవాలా 3 తీసుకోవాలా. అప్పుడు చూడండి 33 పాయింట్ సంథింగ్ ఇచ్చిండ ఏదన్నా. సో అదే ఆన్సర్ అనమాట. మనకి ఏమైతే చెప్పండి 33.3 ఇచ్చినాడా 6% అప్రాక్సిమేట్ వాల్యూ. పదిహేడవది చూడండి ఏమి ఇచ్చినాడు. ఒక దుకాణదారుడు 4,600తో ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి దాని మరమ్మతులు మరియు రవాణాకి 500 ఖర్చు పెట్టినాడంట. అంటే మొత్తం ఎంత అవుతుంది అప్పుడు కాస్ట్ ప్రైజ్ 4,600 ప్లస్ 500 అంటే 5,100 అది చెప్తున్నాడు కాస్ట్ ప్రైజ్ అని. తర్వాత తన యంత్రాన్ని మొత్తం ఖర్చు కంటే 8% ఎక్కువగా మార్క్ చేసినాడంట. అప్పుడు ఇప్పుడు చూడండి మొత్తం మనకి ఎంత పడింది ఇప్పుడు అది. తర్వాత వాడు ఏం చేసినాడు దాన్ని 8% ఎక్కువ మార్క్ చేసినాడు. అంటే 8% ఎక్కువ అంటే ఏమైతే చెప్పండి. సింపుల్ చూడండి 8% అంటే 108/100 అయినా రాస్తాను, ఎందుకంటే కోట్లు కొట్టేటప్పుడు అవన్నీ తరగతి 2 డైరెక్ట్ వేసిపోతేనే లేదు పోతాయి కదా. సో అప్పుడు ఏంటి చేయండి మీరు ఏమవుతుంది 51 × 108 రైటా. మనకి ఇది ఏమవుతుంది ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది అంతే కదా. మార్కప్ పర్సెంట్ 8% ఎక్కువ ఇచ్చాడు కాబట్టి మనకి కాస్ట్ ప్రైస్ కంటే ఎంత పెంచాము ఇది ఏమవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది మార్కెట్ ప్రైస్ అవుతుంది అనమాట. అదే చెప్పింది వాడు. రైట్ నెక్స్ట్ ఏమన్నాడు చెప్పండి. ఎక్కువగా మార్క్ తర్వాత డిస్కౌంట్ ఇచ్చినాడంట. ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు తెలియదు, X% డిస్కౌంట్ ఇచ్చినాడంట. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అది ఎందుకు అమ్ముడుపోయిందంట 4681.80కు విక్రయించినట్లయితే X విలువ ఎంత అంటున్నారు. ఇప్పుడు చూడండి ఏం మనం చేయాల్సిన అవసరం లేదు, ఇది మార్క్ ప్రైజ్ 81 × 108. దీనికి ఏం చేసినాడంటే మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాడంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినాడో తెలియదు కాబట్టి మనం ఏమని రాయాలా 100 - X/100 ఈజ్ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడంట 4681.80 పెట్టే బదులు ఇప్పుడు చూడండి ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, అవతలం పోతే ఏమవుతుంది ఇంటి అయితే కదా, అంటే పాయింట్ ఎగిరిపోతుందనే లేదు సింపుల్ గా. సో ఇప్పుడు అంత పెద్ద వాల్యూతో మనం కోట్లు కొట్టాలి, దీన్ని కోట్లు కొట్టాలి చూడాలి. ఈ 2 బై ఇతరం పంపిస్తే ఏమవుతుంది 51 × 108 అంతే కదా. అవతలం పోతే ఏమవుతుంది 51/108. సో మనకి ఇప్పుడు కోట్లు కొట్టండి మీరు అనకూడదు, కోట్లు కొట్టాలా. ఎందుకని అంటే ఏమన్నాడు ఆ లెక్కలో అప్రాక్సిమేట్ వాల్యూ అంటున్నాడు చూడండి. ఏమిచ్చాడు మనకి ఎందుకు అంటే ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఎంత క్వశ్చన్ అడుగుతున్నాడు రైటా. చూడండి అంటే అన్ని దగ్గర ఇచ్చాడు, దూరం ఇచ్చాడరా దగ్గరే ఉన్నాయి కొన్ని. సో కొద్ది వరకు అనుకుంటా అంటే ఎక్కడి వరకు పోతుంది అక్కడ వరకు ట్రై చేయండి. 11తో పోతుందినా చెప్పండి 17 మూల 51. నెక్స్ట్ 17 34 అంటే ఎంత మిగులుతుంది 12. సో 12 అంటే 128 అవుతుంది. 128 12 17 కల్లా పోతుంది లేదా ఏడవుతుంది చెప్పండి 17 వల్ల ఇంకెంత మిగులుతుంది 9. 91 అవుతుందా 91 అని కష్టం అంటే 17 అవుతుందా అంటే 6 మిగులుతుంది కాబట్టి 17 నల్ల కాబట్టి 0. నెక్స్ట్ మళ్ళీ 3తో పోతుంది ఏమో చూడండి, ఇది పోతుంది 3తోనా 3 మీకు కొట్టిడండి 3 9 27. నెక్స్ట్ 3 1 3 3 24 0 108. మళ్ళీ 2 4 ఏం పోదా 4తో పోతుంది కదా 4 × 8 11 అయితే కదా. 4 × 8 4 వల్ల 28. సో 4 × 8 4 వల్ల 28 మళ్ళీ పోతుంది కదా 3తో పోతుంది 9తో పోతుందినా 9తో పోతుంది కదా 9 3 27 9 గంటల 18 9 3 27 పోతుంది కదా పోదా పోదు. ఇది 3తోనే పోతుంది కదా 3తో కూడా పోదు. చేయండి రా అప్రాక్సిమేట్ ఇప్పుడు 27 కదా ఏడిది 5 తక్కువ వస్తుందా ఏడిది యాడా 4 × 8 11 అయితే మళ్ళీ 4 × 8 చెప్పు 4 9 36 4 5 20 ఓకేనా. ఇప్పుడు చేయండి ఇప్పుడు అంతే మీ 2295 ఇది కూడా పోదు మనకి 27తో పోతుందా 3తో పోతుందా పోతుంది 3తోనా పోతుందేమో కదా ఇది 9తోనే పోతుంది ఇది డైరెక్ట్ 9 3 27
9 రెంట్ల 18, 9 5 45, 9 5 45, మళ్ళా 3 ఎంబల 24, 3 5 15. సో 3 5 15 అని కష్టంటే 85 అని కష్టంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనకి? 15%. డైరెక్ట్ 85 ఆప్షన్ లేనప్పటి నుంచి 85 అని చెప్పారు. చెప్తారు మీరు 85% అని కష్టం అలా కదా. చెప్పు ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ 18ది ఒక డ్రెస్ యొక్క ప్రచురిత ధర ఇచ్చాడు. అంటే ప్రచురిత ధర అంటే ఏంటిది? మనకి మార్కెట్ ప్రైజే కదా. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారా? 2340. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి? అసలు ధర కంటే 25% అధికంగా ప్రకటించినాడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, అసలు ధర కంటే 25% ఎక్కువ ఇచ్చినాడు అని అంటే మనకి దేనికి 2 రేషియోలు ఇచ్చినట్టు మనకి చెప్పండి. దేనికి రేషియో ఇచ్చింటే చెప్పండి? అసలు ధర కంటే 25% ఎక్కువగా ప్రచురించాడు అంటే కాస్ట్ ప్రైస్ పైన ఏమి ప్రకటించినట్లు మనకి? మార్కెట్ ప్రైస్. అంటే 25% ఎక్కువ అంటున్నాడు అంటే 25% అంటే ఎంత అవుతుంది? ఇది 4 భాగాలు అయితే ఇది 5 భాగాలు. ఇది ఈ ఆలోచన రావాలి మీకు టక్కన. 25% అధికంగా ప్రకటించాడు, అసలు ధర కంటే 25% అధికంగా ప్రకటించాడు అని అంటే మనకి ఏమైతుంది? అప్పుడు కాస్ట్ ప్రైస్ పైన ఎక్కువ ప్రకటిస్తున్నాడు అని అర్థం. సో కాస్ట్ ప్రైస్ ఎక్కువ ప్రకటించాడు అంటే అది ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ వస్తుంది అని అర్థం. సో మనకి అది 4:5 అంటున్నాడు. మార్కెట్ ప్రైస్ మనకి ఆల్రెడీ ఇచ్చినాడు ఇక్కడ. అంటే 5 భాగాలు ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినాడు? 2 3. అప్పుడు 4 భాగాలకి ఎంత మనకు అనుకునవచ్చా లేదా? మనకు అప్పుడు కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా. వస్తుంది కదా. చెప్పండి ఎంత అయితే చెప్పండి అప్పుడు? 5 4. నెక్స్ట్ చెప్పండి. 4 ఎంబల 32. నెక్స్ట్ 4 6. నెక్స్ట్ 4 సో మనకి ఇది ఏమవుతుంది? ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. మనకి మార్కెట్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ కూడా తెలుసు. ఇప్పుడు మనకి ఇంకా ఏమి ఇచ్చాడు చెప్పండి తర్వాత? అయితే ఆ డ్రెస్సును 10% లాభంతో అమ్మితే లాభం విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఆ డ్రెస్ని ఏం చేసినాడంట? 10% లాభంతో అమ్మినాడు. అప్పుడు 10% లాభం అనుకోవచ్చు అంటే మనకి ఇది కాస్ట్ ప్రైస్ కదా. ఇదే కదా కాస్ట్ ప్రైస్. దీన్ని ఏం చేసినాడంట? లాభంతో అమ్మినాడంట. సో 10% లాభంతో అమ్మితే అది ఏమైతే చెప్పండి? 11/10. చెప్పండి. 11/10 అంతేనా? సో 0 ఉండదు కాబట్టి ఏం లేదు, ఇంటి చేసేది 11 ఏంట 22. నెక్స్ట్ 11 ఏళ్ళ 1 2. నెక్స్ట్ 11 ఎంబల 88. 88 1 7. 90. 5 6. నెక్స్ట్ 11 1 11 1 9. అంతేనా? ఒక అంకి తర్వాత పాయింట్ ఉండదు కాబట్టి ఒక అంకి. మనకి ఇక్కడ చూడండి, మనకి దానికి మార్కెట్ ప్రైస్ ఎంత ఉండదురా? 2340 రూపాయలు ఉండదు. బట్ మనకి అమ్మిండేది ఎంతకి? 2059.2. సో మనకి ఎంత లాభం వస్తుంది అంటే తీసేసి అయిపోయి కదా. తీసేసేయండి. 10 నుంచి 2 పోతే 9 నుంచి 9 పోతే చెప్పండి. నెక్స్ట్ 13 నుంచి 5 పోతే కాస్ట్ ప్రైస్ పైన కాదు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఎంత లాభం వస్తుంది అని కష్టం అడిగినాడు. లాభ శాతం కాదు కదా అడిగినది, ఎంత లాభం అడిగి. ఇప్పుడు చూడండి, మనకి ఎంపీ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కున్నా. తర్వాత ఏం చేసినాడు అంటే లాభానికి అమ్ముతున్నాడంట. లాభానికి అమ్మిన తర్వాత ఇంత వస్తుంది. లాభానికి అమ్మేది ఇది. ఇప్పుడు చూడండి, కాకపోతే మనకి వానికి ఎంత లాభం వస్తుంది కష్టం అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ పైన చెప్తారా? ఓవరాల్గా ఎంత లాభం వస్తుంది కష్టం ఇదే కదా మనకి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది ఇదే కదా, దీని ప్రకారమే కదా మనకి ఇచ్చిండేది. సో దీని ప్రకారమే చెప్పండి. ఇప్పుడు ఆ వస్తువు పైన మనకి ఎంత ఉంటుంది? ఆ వస్తువు పైన రేట్ ఏముండదు? 2340 రూపాయలు ఉండదు. బట్ వాడు అమ్మిండేది ఎంత? ఇది కదా. సో మనకి డిస్కౌంట్ ఇచ్చి లాభం రావాలని కష్టం అమ్మినాడు. కాస్ట్ ప్రైస్ పైన లాభం అన్నాడు. ఓవరాల్గా ఎంత లాభం వస్తుంది అని కష్టం అంటే మనకి చూసుకోవాల్సింది దీనికి డిఫరెన్సే కదా చూసుకోవాల్సింది. ఇంతకు ముందు లెక్కలో మనకి ఏమి ఇస్తుండే? ఓన్లీ కాస్ట్ ప్రైస్ ఇస్తుండే, సెల్లింగ్ ప్రైస్ ఇస్తుండే, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నా. సో అప్పుడు ఏం చేస్తుంటారు మీరు? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఇంత, సెల్లింగ్ ప్రైస్ ఇంత అన్నప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ చూస్తుంటాం అంతే. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? మార్కెట్ ప్రైస్ కూడా ఇచ్చాడు కదా. సో మనకి ఇప్పుడు వస్తువు పైన ఏముంటుంది రేట్ అనేది? 2340 రూపాయలే ఉంటుంది. అంతే కదా ఉండేదానికి, అంతే ఉంటుంది. కానీ అమ్మిండేది ఎంత దానికి? 2050. అంటే దీనికి అమ్మినట్లా, ఏం అమ్మినట్లా? దీనికి అమ్మినట్లా. సరే ఇప్పుడు మీకు చెప్తా చూడు, మీకు రెండు కనుక్కుంటాను, మీకు 2 చెప్తాను మీకు. చెప్పండి, ఇది ఏమైతే చెప్పండి, తీసేసి చెప్పండి. ఇది చెప్పండి ఫస్ట్. ఇక్కడ ఎంత 2? మనకి ఇదేమొచ్చింది? 280 పాయింట్. దేనిపైన మనం చూసినప్పుడు? మార్కెట్ ప్రైస్ చూసినప్పుడు.
బట్ మనకు ఒకవేళ కాస్ట్ ప్రైస్ చూస్తే మనకి ఏమైతే చెప్పండి, కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చెప్పండి 20592 తర్వాత రైట్ చెప్పండి 15 నుంచి చూడబోతున్నా. నెక్స్ట్ ఒకటే రెండా, ఒకటే కదా, ఎందుకనికంటే ఇక్కడ నుంచి దశకమైతే కదా 9 నుంచి 8 పోతే ఒకటి. సో 187. సో మనకి వాడి లెక్కలో ఏం అడిగేది దాన్ని బట్టి చూసుకోండి. మనకి ఒకవేళ కాస్ట్ ప్రైస్ పైన నార్మల్గా కాస్ట్ ప్రైస్ పైన మనం లాభం ఇవ్వడం అని చెప్పి దీనిపైన చెప్తాము, కాస్ట్ ప్రైస్ పైన చెప్తాం. ఏం చెప్తాము, కాస్ట్ ప్రైస్ పైన లాభం ఎంత కావాలంటే మనకి ఎంత వస్తుంది, 187.2 వస్తుంది. లేదు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకొని చెప్పండి మాకు, రైట్, మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసి చెప్పండి అని క్వశ్చన్ ఎంత అవుతుంది. ఇప్పుడు వాడే క్వశ్చన్ ఏమడిగినాడు చూద్దాం. ఎన్నోది ఇది క్వశ్చన్, 18. చూడండి ఏమి ఇచ్చాడంటే, ఒక డ్రెస్ యొక్క ప్రత్యేక ధర ఇచ్చాడు. ఓకే, అసలు ధర కంటే 25% ఎక్కువ అన్నాడు. డ్రెస్ 10% లాభంతో అమ్మితే డైరెక్ట్ లాభం అన్నాడు. ఏమి ఇచ్చాడు మీకు అక్కడ. సో డైరెక్ట్ ఎప్పుడైనా కానీ మనకు లాభం మనకు వస్తుంటే మనం దీనిపైన మనం చూసుకోవాలని వస్తే కాస్ట్ ప్రైస్ పైన వాడి ఇంటి ముందుకు చెప్తే కదా, ఎప్పుడైనా కానీ లాభ శాతం కానీ నష్ట శాతం కానీ ఎప్పుడైనా కానీ కొనుక్కునేది మనం దీనిపైన కనుక్కున్నా కాస్ట్ ప్రైస్ పైన కనుక్కుంటాం. ఒకవేళ స్పెసిఫిక్గా ఇచ్చుకసి దీనికి దానికి డిఫరెన్స్ ఎంత అని కష్టం ఎప్పుడైనా అడిగిన అనుకో, అప్పుడు మనకి అమ్మిన వేలకి కాస్ట్ ప్రైస్ దీంతో అమ్మిన వేలతో కంపేర్ చేసి సెల్లింగ్ ప్రైస్ని ఎంత లాభం వస్తుంది అని కష్టం ఇంత వస్తుంది. ఒరిజినల్గా మనం కాస్ట్ ప్రైస్ పైన లెక్కేస్తాం. ఓన్లీ లాభం అంటే ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్తో లెక్కేస్తాం. కాబట్టి ఎంత వస్తుంది 187.2. అది గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు కూడా లాభ శాతం ఎప్పుడైనా కానీ నష్ట శాతం ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ పైన కొనిస్తాం. ఒకవేళ అమ్మిన వేల పైన కొనాలంటే అమ్మిన వేల పైన కూడా కొనవచ్చు. ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, కానీ యాక్సిడెంట్ వచ్చింది అంతటి వచ్చేది. సో ఇప్పుడు కూడా మనకి యాక్చువల్గా లాభం, యాక్చువల్గా లాభం ఎంత వస్తుంది 187.2. బట్ మనకి మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఏమవుతుంది, డబల్ అయిపోతుంది మ్యాక్సిమం. మరి ఎగ్జాక్ట్ డబల్ కాదు, ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ ఉంటుంది అని, దానికంటే ఎక్కువ ఉంటుంది అని అర్థం. లేదనుకంటే మనకి అసలు లాభం కంటే ఎక్కువ ఉంటుంది మార్కెట్ ప్రైస్తో కలిసి, రైటా. సో జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైనా మనకి క్వశ్చన్ అయినా మార్కెట్ ప్రైస్ పైన ఇచ్చినాడంటే కొంచెం జాగ్రత్త చూసుకున్నట్టు. రైట్, క్వశ్చన్ నెంబర్ 19 మీరు చేయండి. 20 నేను చెప్తా, రెండు ఒక రకంగా ఉంటాయి, రైటా. 20 నేను చెప్తాను, 19 కొంచెం ఈజీగానే ఉంటుంది. అంటే రెండు ఒకటే, నేను 20 చెప్తాను. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర 400 అంట. మార్కెట్ ప్రైస్ ఇచ్చేసినాను మనకి 20 లెక్క చూడండి. 99 రోజు మీరు చేయండి. 200 400 ఇచ్చింది 400. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ప్రకటిత ధర పైన 20% తగ్గింపు ఇచ్చిన తర్వాత తగ్గింపు ఇచ్చినాడంట. ఎంత, 20%. సో 20% డిస్కౌంట్ అంటే ఎంత అయితే చెప్పండి, 4/5 కదా ఇది. సో 5 ఒక అట్లా 5 ఎంబల్, సో 4 ఎంబల్ అంటే 320. ఏదైతే చెప్పండి మార్కెట్ ప్రైస్ ఇస్తారా, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి 320 అనేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అప్పుడు 320 రూపాయలకు అమ్మినాడంట. అమ్మితే మనకి ఏమైందంట, లాస్ వచ్చిందంట. ఎంత లాస్ వచ్చింది, అప్పుడు 48 రూపీస్ లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది చెప్పండి. కాస్ట్ ప్రైస్కి నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా, ఎంత, 48 రూపాయలు ఇచ్చింటే 48 రూపాయలు, అప్పుడు ఎంత అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ 368 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ ఎంత. వాడు అడిగింది ఇదేం క్వశ్చన్ లాస్ట్కి, నష్ట శాతం ఎంత అని క్వశ్చన్. నష్ట శాతం ఎంత అయితే చెప్పండి. అప్పుడు నష్టం ఎంత వచ్చింది మనకు, 48 రూపాయలు. బై నష్టం ఎప్పుడు నష్ట శాతం ఎప్పుడైనా దేనిపైన కనుక్కోవాలా, అది చూడండి. కాస్ట్ ప్రైస్ పైన ఇచ్చినాడా, లేదు సెల్లింగ్ ప్రైస్ పైన కనుక్కోమంటున్నాడు. అయితే నష్ట శాతాన్ని సెల్లింగ్ ప్రైస్ కూడా లెక్కి దేనిపైన చెప్పొచ్చు. దేనిపైన లెక్కమంటే దానిపైన, లేదా మెంటల్ వేసుకేసి మార్కెట్ ప్రైస్ పైన లెక్కమని చెప్పొచ్చు. దేనిపైన లెక్కమని చూసుకున్నాం. మనకు నష్టం అయితే ఎంత వచ్చేది జాగ్రత్త చూసుకున్నాం, 48. సో మనకి ఏం చేయాలా, ఇంటూ చెప్పండి అడుగుతుంది, 4తో పోతుందా, 8తో కొడతారు డైరెక్ట్. చెప్పా 8 6 48, 8 4 32, 8 6 48, అంతేనా. ఇంకేడిపోతుంది, 2 3 6, 2 4, సో 300/23. పాయింట్లో ఉందా, పాయింట్లోనే ఉందా చూడండి. 23 ఒక అట్లా అంతటి ఎందుకు చెప్పండి. 23 పదవాళ్ళని కష్టం 235. 23 11 12 13 చెక్ చేయండి ఒకసారి. మాకు ఆప్షన్స్లో చూడండి ఏమి ఇచ్చినాడు, 11 12 13 14 అనే ఇచ్చినాడు. సో ఫస్ట్ 13 చెక్ చేయండి. 13తో చేస్తే 13 వల్ల 39, 13 అంటే 26, 3 29 అవుతుంది. ఇంకంతే కదా, ఇంతకంటే ఎక్కువ 299 వచ్చేది. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 23 13 అంటే ఇంకెంత మిగులుతుంది, ఒకటే కదా మిగిలేదు. సో 13 1/23% అనేది ఏది లాస్, అది
రైట్. అట్లా ఏం సేమ్ మీరు 19 లెక్క చేయండి. రైట్. చూడండి, ఒక ప్రకటిత ధర పైన రాయితీ ఇచ్చినా కూడా మీకు ముందే చెప్పిన అలాగే డిస్కౌంట్ ఇచ్చినా కానీ లాభం వస్తుంది, లేదా డిస్కౌంట్ ఇచ్చినా కానీ నష్టం వస్తుంది అన్నప్పుడు సింపుల్గా మనకి రేషియో దేనికి వస్తుంది, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి. ఇది గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏమి చేయాలి, మనకి డిస్కౌంట్ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు డిస్కౌంట్ 16 2/3. 16 2/3% అంటే ఏమైతే చెప్పండి, రైట్. 16 ముళ్ళ 48 + 2 అంటే 5/50 పర్సెంటేజ్ కదా, 100% తీసుకునేది. మరి ఇక్కడ 100% పెట్టాలా, నువ్వు మరి ఫ్రాక్షన్స్ లెక్క ఎట్లా మారుస్తారు మీరు, 16 6 16 కదా, సో 16 రైట్. 50/3. సో మనకి ఇది వస్తుంది కాస్ట్ ప్రైస్. మనకి మార్కెట్ ప్రైస్కి ఏమి ఇచ్చినాడు, తర్వాత లాభం ఇచ్చినాడా నష్టం ఇచ్చినాడా, లాభం ఎంత ఇచ్చినాడు 40% లాభం ఇస్తే ఏమవుతుంది 100 + 40. ఇట్లా కదా రామని చెప్పింది మీకు సింపుల్గా. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది, ఇది 300 అవుతుందా, అంతే కదా. 300 నుంచి 50 పోతే ఎంత, 250/3. ఇక్కడ ఎంత అవుతుంది 140. సో మనకి కాస్ట్ ప్రైస్కి రేషియో, సెల్లింగ్ మార్కెట్ ప్రైస్కి రేషియో. వాడు ఒక వాల్యూ ఇచ్చినాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మనకి ఏమన్నా ఇచ్చాడా, చూడండి ఆ వస్తువు యొక్క కొన్న ధర ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ యొక్క రేషియో మనకి ఏముండదు, ఇక్కడ ఏమున్నది 250/3 ఉన్నది. సో మీరు దీన్ని నార్మల్గా చేయొచ్చు అనుకోసం చేయొచ్చు, 2 వైపులు 3తో ఇంటి చేసుకొని చేయొచ్చు. చేస్తారా, చేయండి. లేదంటే ఇట్లా పెట్టుకుంటే ఏమైతే మనం చేయాల్సిన అవసరమే లేదు. ఇట్లా 250/3 దీనికి కాస్ట్ ప్రైస్ ఇది రేషియో. కాస్ట్ ప్రైస్ కూడా ఎంత ఇచ్చినాడు రాడా, 8,000 ఇచ్చినాడు. అయితే మరి ఏమనుకోమన్నాడు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కో అంటే ఏం వాడు లాస్ట్ క్వశ్చన్ అడిగిండేది, ఆ వస్తువు యొక్క ప్రకటిత ధర కంటే కొన్న ధర అనేది ఎంత అధికం ఉండదు అనుకుంటున్నాడు. అంటే ప్రకృతి వేళ కనుక్కోవాలి ఫస్ట్ ఈ వేళ. అదే మనకి ఎంత ఉంటుంది 140 కదా. సో 140కి ఎంత, 140కి ఎంత చేయండి, 140 × 8,000 బై ఏమవుతుంది అంటే 250/3 కదా. సో ఇక్కడ 250 ఇక్కడ వస్తుంది, మళ్ళీ 3 యాడ్ వస్తుంది, పైకి కదా వచ్చేది. మనం కొట్లాల్సిన అవసరం లేదు. చేయండి 0 0 క్యాన్సల్, 25 ఒకట్ల 25 ముళ్ళ 75, నెక్స్ట్ 25 ఎంత 50, అంతేనా. సో ఇక్కడ చేయండి 140 ఇచ్చింది మనకి ఇక్కడ. ఇక్కడ ఇంటూ 3 2 6 3 ముళ్ళ 9. సో 14 14 84, నెక్స్ట్ 14 9 126. సో 126 ప్లస్ 8 ఎంత అవుతుంది 134, అంతే కదా. సో 134 పక్కన 0 ఉండదే, సో 0. సో మనకి ఎంత వచ్చింది 13,440 రూపాయలు వచ్చింది. ఇదేది మార్కెట్ ప్రైస్ వచ్చేసింది. మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినారు, 8,000 ఇచ్చినారు. సో మనకి డిఫరెన్స్ ఎంత కనపడుతున్నదరా, 5,000 కదా డిఫరెన్స్. 5,000 పక్కన 400, 5,440 రూపాయలు అనమాట డిఫరెన్స్. డిఫరెన్సే కదా అడిగిండేది, మధ్య తేడా కాబట్టి 5,440 రూపాయలు. రైట్. లాస్ట్ సెషన్ ఈ సెషన్ చూడండి ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ప్రకటిత ధర పైన 25% రాయితీ ఇచ్చినా కూడా లాభం వస్తుంది అని కష్టం చెప్పినాడు. లాభం వచ్చేదిరా, నష్టం వస్తుంది అని చెప్పినాడు. లాభం వస్తుంది అంటే ఎంత లాభం వస్తుంది చూడండి. మనకి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మనకి చెప్పినాను కదా మీకు, సారీ మార్కెట్ ప్రైస్ కదా. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎట్లా ఉండదు చెప్పండి. డిస్కౌంట్ ఇచ్చినాడు అన్నాడు. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడంట, 25% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది 75% అవుతుంది కాస్ట్ ప్రైస్ అనేది. మార్కెట్ ప్రైస్కి ఏమవుతుంది అప్పుడు లాభం వచ్చింది అన్నాడు. ఎంత లాభం వచ్చిందో తెలియదంట. ఎంత వస్తుంది లాభం, X% లాభం వచ్చింది అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి దాన్ని 100 + X, 100 + X ఈ విధంగా చెప్పినాడు. తర్వాత మనకి ఏమి ఇచ్చాడు చూడండి ఇంకా క్వశ్చన్స్లో. అదే విధంగా కొన్న ధర మరియు ప్రకటిత ధరలు ఇచ్చినాడు వరుసగా. కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చినాడు. ఇచ్చినాడు చెప్పండి. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు 460 కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడు. మళ్ళీ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు 736 ఇచ్చినాడు. అన్ని ఇచ్చినాడే లేదు, ఇది ఇచ్చినది మనకి. అప్పుడు X వాల్యూ కనుక్కోవచ్చు లేదు, మనము ఈజీ కనుక్కోవచ్చు. చెప్పండి కోట్ల యాడ్ వరకు పోతుంది నేను, లేదంటే ఇక్కడ చూడండి ఇదేమిటి యాడ్ వరకు పోతుంది, ఆర్డర్ కొట్టండి ఆగుతున్నా చెప్పండి. 4 1 4 1 4 5 20, 4 1 నెక్స్ట్ 4 32, 4 16, నెక్స్ట్ 3తో పోతుందా పోదు. చూడండి సింపుల్. దీన్ని అవతలం తీసుకొని వచ్చి దీన్ని ఇతరం పంపండి. ఈ 100 + X అవతల సైడ్ పంపిస్తే 100 + X ని అవతల సైడ్ పంపిస్తే ఈ ఇతరంకి ఏముంటుంది ఇంకా 75 ఉంటుంది. ఇది ఇతరంకి వస్తే ఏమవుతుంది 184/115 కదా ఇది, అంతే కదా. సో ఇప్పుడు 5తో కొట్టండి. 5 2 10, 5 15, నెక్స్ట్ 5 1 5 5 25. సో 23 184 డైరెక్ట్ పోతుంటే చూడండి ఏడన్నా
నాకు తెలిసి, ఎందుకంటే 23 ప్రైమ్ నెంబర్ చూడండి. 8తో చేయండి. 8 3 24, 8 అంటే 16 అంటే 124 పోతుంది కదా, 23 8లా. సో 15 ఎంఎల్ ఎంత 120 కాబట్టి x ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఇంకా అంతే కదా. 100 నుంచి 120 తీసేసి ఎంత అవుతుంది? సో 20%. సో మనకి ఇక్కడ జాగ్రత్త చూసుకున్నాను అంతే. ఫస్ట్ ఇది రాసుకునే రావాలి మీకు.